డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. ఏపీలో వాలంటీర్స్ పై పొలిటికల్ వార్ కొనసాగుతోంది. ఇక నుంచి గ్రామాల్లో పింఛన్లు సెక్రటేరియట్కు వెళ్లి తీసుకోవాలని కీలక ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అయితే ఈ నిర్ణయంపై అధికార పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పింఛన్లను ఆపేందుకు టీడీపీ కుట్ర చేసిందని వైసీపీ కౌంటర్ ఇచ్చింది. టీడీపీ మాత్రం సక్రమంగా అందజేయాలని కోరింది. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల సేవలు రద్దు చేసింది. ప్రభుత్వ స్కీముల పంపిణీ కోసం వాలంటీర్లను వాడడంపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటింటికి పథకాల పంపిణీ కోసం వాలంటీర్లను వినియోగించవద్దని, అందుకు ప్రత్యామ్నాయాలను వాడుకోవాలని సూచించింది. వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లు, ట్యాబ్లు, ఇతర ఎలక్ట్రిక్ పరికరాలను జిల్లా ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. నగదుతో ముడిపడి ఉన్న ప్రభుత్వ పథకాల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అవలంబిస్తున్న డీబీటీ గాని, రెగ్యులర్ ఉద్యోగులను వాడుకోవడం కానీ చెయ్యాలని ఆదేశించింది. పెన్షన్ల పంపిణీ బాధ్యతల నుంచి వాలంటీర్లను తప్పించడం బాధాకరమన్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. వాలంటీర్లను తప్పించడానికి ఈసీకి ఫిర్యాదు చేయడం దుర్మార్గమంటూ చంద్రబాబుపై మండిపడ్డారాయన. అవ్వాతాతల ఉసురు చంద్రబాబుకు తప్పకుండా తగులుతుందన్నారు అవినాష్ రెడ్డి. అవ్వాతాతల బాధలు ఆయనకు గనక తెలిస్తే బుద్ధుండే ఏ ఒక్కడిలా చేయడు. ఈయన ఎన్నికల కమిషన్ కు పిటిషన్ పెట్టి వాలంటీర్లను విధుల నుంచి మరి తాత్కాలికంగా పక్కన పెట్టడము, అదేవిధంగా వారి ఫోన్లు, వారి యాప్లన్నీ కూడా మరి సరెండర్ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశించడము నిజంగా చంద్రబాబు నాయుడుకు అవ్వాతాతల శాపం తప్పకుండా తగులుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఈ నెల ఏప్రిల్ 1వ తేదీ నుంచి అవ్వాతాతలకి ఇంటి దగ్గరికి రాదు పెన్షన్. వాలంటీర్లు ఉండరు కాబట్టి మళ్ళా వాళ్ళపై తెచ్చుకోవాల్సిన పరిస్థితి పాపం. ఎన్నికల సంఘం ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన టీడీపీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా పింఛన్లు పంపిణీ చేయాలని కోరింది. ఎక్కడా ఎలాంటి పింఛను ఆగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. ఖజానాలో సక్రమంగా పెన్షన్దారుల డబ్బులు ఉంచకుండా కొంతమంది అధికారులు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఎన్నికల నిబంధనలు కూడా లెక్క పెట్టకుండా వాళ్ళు ఇచ్చిన జీవోలు అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా తీసుకున్న నిర్ణయాల వల్ల వేల కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వ కాంట్రాక్టర్లకి, అస్మదీయులకి, వాళ్ళ పార్టీ నాయకులకి దోచిపెట్టింది. ఎన్నికల వేళ ఈసీ తీసుకున్న నిర్ణయం మేరకు పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఇంటింటికి తిరిగి పింఛన్లు పంపిణీ ఉండదని సెర్ప్ తెలిపింది. ఇక నుంచి వార్డు, సచివాలయం ఆఫీసుల్లోనే పంపిణీ ఉంటుంది.